హలో ఫ్రెండ్స్. ఈరోజైతే శివరాత్రి కదా! ఇంకా ఇక్కడ శ్రీముఖలింగంలో మనం జాతర చూడడానికి వెళ్ళకపోతే ఎట్లా ఉంటది. సో, నేను వెళ్లి మీకు కూడా చూపిద్దామని మొత్తానికి శ్రీముఖలింగం అయితే వచ్చేసాననమాట. మీరు చూడొచ్చిక్కడ. లోపలికెళ్ళి జాతరంతా చూసేద్దాం పదండి ఇంకా. ఇంకా ఇక్కడ మనకి నార్మల్ టైమ్‌లో లాగా అయితే గుడి వరకు బైక్స్ రావన్నమాట. వెహికల్స్ ఏవి కూడా రావు. బయట దగ్గర ఒక 500 మీటర్స్ దూరంలోనే వెహికల్స్ అన్నీ పార్కింగ్ చేసేయాలి. ఆపేస్తున్నారనమాట పోలీసు వాళ్ళు. సో, ఇక్కడ చూసినట్టయితే ఈ లైట్ సెట్ అది చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది నాకైతే. మీరిప్పుడు చూస్తున్నారు కదా! మనమైతే టెంపుల్ ముందున్నామనమాట ఎగ్జాక్ట్‌గా. ఇక్కడైతే క్రౌడ్ మీరు చూడొచ్చు. ఇంత క్రౌడ్ ఉందనమాట. ప్రతి ఇయర్‌కి ఈ టైంలో అయితే మనం వైజాగ్‌లో ఉండేటోళ్ళమనమాట. ఆర్‌కే బీచ్‌లో, రిషికొండ బీచ్‌లో ఇంత క్రౌడ్‌నయితే నేను చూసాను. ఇది ఫస్ట్ టైమ్ అనమాట. ఫర్ ద ఫస్ట్ టైమ్ శ్రీముఖలింగం జాగారాల నైట్‌లో ఇక్కడ స్టే చేయడం. సో, ఇక్కడైతే క్రౌడ్‌ని మీరు చూడొచ్చు. చాలా ఎక్కువ క్రౌడ్ ఉందనమాట. అసలు ఇక్కడైతే నేను ఇంత క్రౌడ్‌నయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, ఇక్కడ మనకి చూసినట్లయితే చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ అండ్ షాపింగ్ స్టాల్స్ అయితే చాలానే ఉన్నాయి. అండ్ ఫుడ్ స్టాల్స్ అండ్ షాపింగ్ స్టాల్స్ మాత్రమే గాదు. ఇక్కడైతే పీపుల్‌ని ఎంజాయ్ చేయడానికి కూడా ఇక్కడ చిన్న చిన్న రైడ్స్‌తో పాటు గేమ్స్ ఇలా చాలా కండక్ట్ చేసున్నారనమాట ఇక్కడ. నైట్ అంతా అసలు బోరే కొట్టదు మీకు. జాగారాలు చేస్తున్నాం అనే ఫీల్ కూడా రాదు. ఒక టెంపుల్ వాతావరణంలో మీరు ఇంత ఎంజాయ్ చేస్తూ జాగారాలు మీరు చేయొచ్చనమాట. ఇక్కడైతే చాలా నచ్చింది నాకైతే ఈ సింగిల్ నైటు. అలా ఇక్కడైతే ఒకవైపు భజనలు, ఇంకోవైపు చిన్న చిన్న ఈవెంట్స్‌తో పాటు చూసే జనం అండ్ గేమ్స్ అండ్ రైడ్స్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాననమాట. మీరెవరైనా నెక్స్ట్ టైమ్ శివరాత్రికి పక్కాగా విజిట్ చేయొచ్చని చెప్తాను.